జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశ సార్వభౌమత్వానికి, మన హిందూ సమాజానికి సవాల్ విసురుతూ మన హిందూ సోదరుడు బీజేపీ యువ మోర్చా నాయకుడైనటువంటి ప్రవీణ్ నెట్టార్ను పొట్టన పెట్టుకున్నటువంటి ఆ నరరూప రాక్షసుల ఆట అయితే కట్టింది. గుర్తుండారా మీకు ప్రవీణ్ నెట్టార్ గారా? గత 4 ఏళ్లుగా పొరుగు రాష్ట్రాల్లో దాక్కున్నటువంటి ఆ హిందూ వ్యతిరేకుల గుడ్డ లోడదీసి లోపలేసింది మన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ. దేశవ్యాప్తంగా సాగినటువంటి ఒక హై వోల్టేజ్ ఆపరేషన్ లో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ దేశద్రోహులైనటువంటి నౌషాద్ అలాగే అబ్దుల్ నాసిర్లు కూరలు ఊడిన పాముల్లాగా మన ఎన్ఐఏ చేతికైతే చిక్కినారు. సరే, అసలు ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. 2022 జూలై 26వ తేదీ రాత్రి కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా సుಳ್ಳಿయా తాలూకా బెల్లారే అనేటటువంటి గ్రామంలో ఈ ఘోరం అయితే జరిగింది. కేవలం 32 సంవత్సరాల వయసున్నటువంటి మన హిందూ యువ నాయకుడు ప్రవీణ్ నెట్టారు తన కుటుంబ పోషణ కోసం అక్కడ స్థానికంగా ఒక చికెన్ షాప్ అయితే నడుపుకుంటా ఉన్నాడు. ఆ రోజు రాత్రి ఆయన తన షాపును మూసేసి ఇంటికి వెళ్తున్న సమయంలో బైకుల పైన వచ్చేటువంటి ఈ జిహాదీ ముఠ అత్యంత కిరాతకంగా అమానవీయంగా ఆయన నరికి చంపేశారు. ఈ దారుణమైన హత్య వెనక ఉంది మరెవరో అయితే కాదు, మన దేశాన్ని ముక్కలు చేయాలని చూసి కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదంతో నిషేధించినటువంటి పిఎఫ్ఐ అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఒక ఉగ్రవాద ముఠ. హిందూ సమాజంలో భయాందోళనలు సృష్టించి మత ఘర్షణలు రేపడమే లక్ష్యంగా ఈ పక్కా స్కెచ్ అయితే వేశారు. ప్రవీణ్ నెట్టారు చనిపోయిన వార్త తెలియగానే దేశవ్యాప్తంగా హిందూ సమాజం అంతా కూడా రగిలిపోయింది. ఏంది ఆయన చేసిన పాపం? ఏది పుట్టిన ఈ దేశాన్ని, పుట్టిన మన ధర్మాన్ని కాపాడుకోవడమేనా ఆయన చేసిన తప్ప? అదేనా ఆయన చేసిన పాపమా? ఈ కేసు తీవ్రతను బట్టి అప్పటి మన జాతీయవాద బీజేపీ ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తును దేశంలోనే అత్యున్నత సంస్థ అయినటువంటి ఎన్ఐఏ వాళ్ళకు అప్పగించారు. అప్పటి నుంచి ఈ జిహాదీగాళ్ల కోసం మన అధికారులు జల్లెడ పడతానే ఉన్నారు. ఈ కేసులో మొత్తం 27 మంది నిందితులు ఉంటే వాళ్ళలో ఇప్పటికే 21 మందిని మన పోలీసులు జుట్టు పట్టుకొని తీసుకొచ్చి లోపల దుబ్బినారు. తప్పించుకొని తిరుగుతున్నటువంటి మిగిలినటువంటి 6 మంది తలపైన 2 లక్షల చొప్పున భారీ రివార్డు కూడా ప్రకటించారు. ఇక ఇప్పుడు దొరికినటువంటి ఆ ఇద్దరు జిహాదీలకు సంబంధించినటువంటి పక్కా వివరాలు వింటే మన ఎన్ఐఏ ప్లానింగ్ ఎంత పటిష్టంగా ఉన్నదో మీకే అర్థమవుతుంది. ఇందులో మొదటి వాడు నౌషాద్, వీడికి వచ్చేసి 32 సంవత్సరాలు. వీడు బెల్తంగడి తాలూకా పడంగడి గ్రామానికి చెందినోడు. ప్రవీణ్ను దారుణంగా నరికిన హంతకులకు బెంగళూరు పరిసరాల్లో రహస్య స్థావరాలు ఏర్పాటు చేసింది వీడే అని డిజిటల్ అలాగే టెక్నికల్ ఆధారాలతో మన ఎన్ఐఏ వాళ్ళు నిరూపించారు. దాంతో వీడిని బెంగళూరు సమీపంలోనే వెంటాడి పట్టుకున్నారు. ఇక రెండో వాడు అబ్దుల్ నాసిర్, వీడి వయసు వచ్చేసి 41 సంవత్సరాలు. వీడు కొడుకు జిల్లా సోమవారపేటకు చెందినవాడు. హత్య జరిగిన తర్వాత హంతక ముఠ పోలీసులకు దొరకకుండా తప్పించుకోవడానికి కొడుకు అలాగే మైసూర్ అలాగే తమిళనాడులోని ఈ రోడ్లో రహస్యమైనటువంటి ఆశ్రయాలు కల్పించింది ఈ నాసిర్ గాడే. వీడి ప్లాన్ చూసారా? సమాజంలో ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు సోమవారపేట మార్కెట్ దగ్గర ఒక ఆటోమొబైల్ షాప్ లో నమ్మకమైనటువంటి సేల్స్ అసిస్టెంట్ గా నటిస్తూ చాలా సాదాసీదాగా జీవించాడు కాదు, జీవిస్తూ నటించాడు. అట్లుంటది వీళ్ళు ఎక్కడున్నా కూడా. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ ఇద్దరు కూడా దొరకకుండా పారిపోతా ఉండడంతో 2025 ఏప్రిల్లోనే ఎన్ఐఏ వీళ్లపైన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. ఒకానొక దశలో ఈ నాసిర్ అనేవాడు గల్ఫ్ దేశాలకు పారిపోవడానికి పాస్పోర్ట్ ను అలాగే డబ్బును కూడా అరేంజ్ చేసుకున్నట్లు ఇంటెలిజెన్స్ సంస్థలు అయితే కనిపెట్టాయి. కానీ మన ఎన్ఐఏ వాళ్ళ డేగ కన్ను నుంచి తప్పించుకోవడం ఈ జిహాదీగాళ్ల తాతల తరం కూడా కాదు. అవునా కాదా? కేరళలోని కొచ్చిలో ఈ నాసిర్ గాడు నక్కి ఉన్నాడనే పక్కా సమాచారంతో ఫోన్ లొకేషన్స్ ఆధారంగా రంగంలోకి దిగి వీడిని కాలర్ పట్టుకొని లాక్కొని వచ్చారు. ప్రస్తుతం ఈ తాజా అరెస్టులతో కలిపి ఇప్పటికే 23 మంది జిహాదీగాళ్లు జైల్లో ఊచలు లెక్క పెడతారు. 1, 2, 3 అని చెప్పేసి వీళ్ళని ఇప్పుడు బెంగళూరు తీసుకొచ్చి విచారిస్తున్నారు. దీనివల్ల మిగిలినటువంటి ఆ 4 దేశద్రోహుల ఆచూకీ కూడా త్వరలోనే బయటపడడం అనేది ఖాయం. మన జాతీయవాద ప్రభుత్వ హయాంలో హిందువుల జోలికి వస్తే భూమి లోపల దాక్కున్నా సరే లాగి మరీ గుండు కొట్టి జైల్లో పెడతామని చెప్పేసి ఈ అరెస్టులతో క్లియర్ కట్ గా జడ్జిమెంట్ అయితే వచ్చేసింది. శత్రువులకి పగటి పొట్టే చుక్కలు కనపడడం అనేది ఖాయం. మన భర్త మాత బిడ్డలపైన కన్నేస్తే కాలగర్భంలో అయితే కలిసిపోవాల్సిందే. అది
అసలు విషయం. ఎట్లుండదా న్యూసా? అట్లుంటది మన మోడీ గారి పాలన అంటే. మిత్రులారా, ఈ న్యూస్ గనక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులోను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఎంతమంది కామెంట్ చేస్తే మాలో అంత ఉత్సాహం పెరుగుతుంది ప్లీజ్. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.